ఎర్రవరము గృహ నివాసుడను రాజ్యలక్ష్మీ చంచులక్ష్మీ సమేతుడిగా బాల వోగ్ర లక్ష్మీ నారసింహమూర్తిగా 12 శిరసుల కింద నాగేంద్రుడి నీడలోన. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం ఇంక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి శనివారం రోజు 31వ తారీఖు ఆగస్టు నెలలో బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో పండుస్వామి వాక్కు చెప్పడం జరిగిందండి. అదే రోజు కూడా అదే ముందు రోజు కూడా కుంకుమార్చన చేశారు. తర్వాత రోజు కూడా లాస్ట్ శ్రావణ మాసం కాబట్టి ఆ రోజు కూడా ఈ రోజు కూడా పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతాయని చెప్పారు. కావున మీరు వెళ్ళవలసిన వాళ్ళు త్వరగా వెళ్ళి పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా బాలవుగ్ర నరసింహస్వామిని నమ్ముకుంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వాక్కులు నమ్మండి అయితే నేను చెప్పడం లేదు, కానీ అక్కడ వెతికి తీసి బాలవుగ్ర నరసింహస్వామిని మాత్రం పండుస్వామి అని గుర్తుంచుకోండి. మరెన్నో వీడియోస్ కోసం అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉద్భవించిన తండ్రిని అహోబిల నివాసుడను కదిరి నివాసుడను నారసింహ క్షేత్రాల్లోనే అతిపెద్ద రథోత్సవముగా పిలవడుతున్న కదిరి నివాసుడను లోకహల తండ్రిని అదే విధముగా లోకహల తండ్రిగా కలియుగములోనే ఈ తదనంతరములో లక్ష్మీ వల్లభుడిగా దేవదానవుడిగా రాజ్యలక్ష్మీలోనుడిగా అది పేరు తీసుకొచ్చి అన్ని మహిమలతోటి అన్ని కోర్కెళ్ళు తీర్చుకుంటా ముఖ్యంగా సంతాన ప్రియుడిగా ప్రపంచములోనే ఎక్కడా లేని విధంగా బాల నారసింహాను నామముతోటి ఉద్భవించిన తండ్రిని ఎర్రవరములోన బాల నారసింహుడిగా ఉగ్ర నారసింహుడిగా రాజ్యలక్ష్మీ చెంచు లక్ష్మీ సమేతుడిగా లక్ష్మీనారసింహుడనయ్యి పూజలు అందుతున్న తండ్రిని లోకహాల తండ్రిని సింహాచల నివాసుడను సింహాద్రి అప్పన్నను వరాహ నారసింహమూర్తిని లోకాల తండ్రిగా భువిని రక్షించేందుకు వరాహుడనయ్యి హిరణ్యకశక సంహారము కొరకు నారసింహమూర్తినయ్యి 2 అవతారాలు ఏకైక కలియక క్షేత్రము లోకహాల తండ్రిని సింహాచల క్షేత్రము లోకహాల తండ్రిగా చంద్రమహోత్సవీరుడిగా అక్షయ తృతీయ నాడు సింహాచలోద్భవుడను లోకహాల తండ్రిగా స్వాతి నక్షత్రాన ఉద్భవించిన వాడను ఉగ్రనారసింహుడను రాజ్యలక్ష్మీలోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఇంకా రాబోలా లోకహాల తండ్రినయ్యి అటు పోయిన ఎటే ఉన్నయ్యి మళ్ళా తెప్పిస్తాను మట్ట పెళ్లి వాస్తవుడిగా లోకహాల తండ్రిగా పంచనారసింహ క్షేత్రవాసుడను యాదహత్రినివాసుడను పానకాల తండ్రిని మంగళగిరివాసుడను లక్ష్మీనారసింహుడిగా రాజ్యలక్ష్మీలోనుడిగా మళ్ళా తీసుకొస్తాను మట్ట పెళ్లి వాసుడనయ్యి రాజ్యలక్ష్మీలోనుడిగా తీసింది తీసినట్టే అందరి ముందులా కూడా మళ్ళా నా కళ్యాణములోపు గొప్ప చెప్పించే బాధ్యత నాది. లక్ష్మీనారసింహుడిగా లోకహాల తండ్రిగా రాజ్యలక్ష్మి వెండి కిరీటమును లోకహాల తండ్రిగా నా చెంది బంగారు కంకణాన్ని లక్ష్మీనారసింహుడనయ్యి ఇప్పించే బాధ్యత నాది. ఎట్లా తీసిర్రు గట్లనే మళ్ళీ తీసుకొస్తాను. నా వెండి విగ్రహాలు తీసిర్రు మళ్ళా తీసుకొచ్చినాను, గట్లనే మళ్ళీ తీసుకొస్తా. మీరు ఇంకేం భయపడనక్కర్లా, దేని గురించి ఆలోచించనక్కర్లా. లోకహాల తండ్రిగా కృతయుగ దైవానిగా మళ్ళా కలియుగంలో ఉద్భవించిన తండ్రిని లోకహాల తండ్రిగా అన్ని మహిమలతోటి ప్రతి ఒక్కరి కోరిక తీర్చుకుంటా ఇలా దైవంగా ఎర్రవరమ వాసుడిగా లోకహాల తండ్రిగా పుట్టలోన ఉద్భవించిన శైవ వైష్ణవ భేదము లేదంటున్నాను. ఎర్రవరమ వాసుడను అడ్డనామాలతోటి నిలువునామాలతోటి ఏమీ భేదముండదని మాటిస్తున్న తండ్రిని లోకహాల తండ్రిగా దేవదానవుడిగా రాజ్యలక్ష్మీలోనుడిగా అది మీ మహానములలో మాత్రమే, దైవంలో అదుండదు. రాజ్యలక్ష్మీలోనుడిగా అందరికీ మంచి చూసే బాధ్యత నాది. తులసీ ప్రియుడను రాజ్యలక్ష్మీలోనుడను చెంచు లక్ష్మీనాథుడను
లోకహాల తండ్రిగా రాజ్యలక్ష్మీలోనుడిగా ఏడాదులైనరు నేనే వదలమన్నాను మళ్ళా వచ్చే ఏడాది అంగరంగ వైభవంగా రాజ్యలక్ష్మీలోనుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా నే నిలిచినటువంటి రోజు మళ్ళా నాకు కూడా రాజ్యలక్ష్మీలోనుడిగా అదే రోజున మరలా నాకు కళ్యాణం జరిపించేటి బాధ్యతగా లక్ష్మీనరసింహుడిగా మళ్ళా నేను తీసుకుంటాను. ఈ సంవత్సరం వదిలిపెట్టమన్నా సరే వదిలేసినను. మళ్ళా వచ్చే ఏడాది గుర్తుంచుకోండి లోకహాల తండ్రిని రాజ్యలక్ష్మీలోనుడను ఇకంతా మంచిగా చూస్తాను. మట్ట పెళ్లి గృహ నివాసుడిగా లోకహాల తండ్రిగా అన్నీ అంటున్నారు, అన్నీ నేను చూసుకుంటా, మీరు ఇంకేం భయపడబోకుండ్రి. బలా నారసింహమూర్తిగా స్వామి ఉన్నవి ఎందుకు ముందుకు పడట్లేదు? లోకహాల తండ్రినయ్యి రాజ్యలక్ష్మీలోనుడిగా చేసే పనులలో బాలుడింటిని దొక్కిన లోకహాల తండ్రిగా శాశ్వతంగా పేరుంచుతనన్నను. లోకహాల తండ్రినయ్యి 2 వంశాల పేరు ఇట్లనే ఉంచుతానని నేను పోయిన వారం మాటిచ్చినను. నేను మాట తప్పబోనింకా భారం వేసుకోనుండి అంతహా మంచిగా ఉంటది. లక్ష్మీనారసింహుడిగా తరతరాలు నే మొదటి వాక్కులోనే చెప్పిన రాజ్యలక్ష్మీలోనుడిగా భూమి అవతరించినను. పండుస్వామి వాక్కులు నమ్మండాన్ని నేనైతే ప్రోత్సహించడం లేదు, కానీ అక్కడ బాలఉగ్ర నరసింహస్వామిని వెతికి తీసింది మాత్రం మన పండుస్వామి కాబట్టి వాక్కుని నమ్మి మీరు కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత ఒకసారి నమ్మండి అని నేను చెప్తున్నాను. ఈ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నిత్య ఆరాధనలతోటి శుక్రవారం మేలైన